జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలోని శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వాముల పల్లకి సేవ, అభిషేకము, అన్నప్రసాదము నిర్వహించారు. ఇదిలా ఉండగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ సతీమణి రాధిక ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్ డాక్టర్ రాజన్న, పాల్తపు శంకరు, గట్టు రాజేందర్, డాక్టర్ ధనంజయ్, డాక్టర్ నాగరాజు, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మనవి కోరుతున్నారు. చాలా అందరూ 3 గంటలకు ఆలయానికి వచ్చి ఇక్కడి నుంచి శోభాయాత్రగా ఘనంగా స్వామివారిని ఎవరికి కూడా తీసుకెళ్తామని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. పైకి రావాలి. పల్లకి సేవలు సమర్పించిన వాళ్ళు పైకి రావాలి. ఆలయం పైకి రావాలి. నాకు చెప్పండి ఒకటి రంజిత్ ఆశీర్వాదం పల్లకి మరియు విగ్రహదారులకి చిన్న ఎక్కడున్న పైకి రావాలి. గట్టు రాయండి గారు పాస్వర్డ్ పెట్టుకోవచ్చా? నేను గుర్తుపట్టా వీడియో రికార్డ్
జై శ్రీమన్నారాయణ. జగిత్యాల పట్టణ భక్తులందరికీ కూడా సూర్యనారాయణ స్వామి జయంతోత్సవ శుభాకాంక్షలు, రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మన ధన్వంతరి సహిత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆ సూర్యనారాయణ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క జయంతి సందర్భంగా ఆ స్వామివారికి పల్లకీ సేవ మరియు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కోరుతూ గృహ దోషాలన్నీ తొలగిపోతాయని విశేషంగా ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా అభిషేకాన్ని జరిపించాము. అందుకని ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాలన్నీ కూడా ఉండాలని చెప్పి